హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్. ఈరోజు వీడియో చూసారు కదండి, 3 లేయర్స్ తోటి నేను ఫ్రాక్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. అది ఎలా కటింగ్ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను, ఏ మెటీరియల్ తీసుకున్నాను ఏంటనేది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ అనేది ఒక 80 పాయింట్లు మాత్రమే తీసుకున్నానండి. ఎందుకంటే క్రేప్ లైనింగ్ నేను బాడీకి యూజ్ చేస్తాను, అలాగే బాటమ్ పార్ట్కి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసరికి ఆర్గంజా క్లాత్ అండి. ఆర్గంజా మీద మనకి చెమ్కీస్ ఉంటాయి కదా, దాంతో బటర్ఫ్లై వచ్చిందనమాట. ఆ డిజైన్ వచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కాటన్ 80 పాయింట్లు తీసుకున్నానని చెప్పాను కదండి. క్రేప్ అయితే మాత్రం 2.5 మీటర్స్ అనేది నాకు పట్టిందనమాట. అంటే చిన్న పాపకి నేను స్టిచ్ చేస్తున్నాను. కొంచెం అంటే సన్నగా ఉంటుంది, అలాగే 13 ఇయర్స్ పాప అండి. అందుకని చెప్పి అది కూడా ఫుల్గా కాదనమాట, ఫ్లోర్ టచ్ అయ్యే వరకు కాదు, ఓన్లీ మనకి లెగ్గిన్ కనిపించేటట్టుగా నేను తీసుకున్నాను కాబట్టి క్లాత్ అనేది తక్కువ తీసుకున్నాను, ఓకేనా. ఇక్కడైతే బాడీకి కటింగ్ చేస్తున్నానండి. ఈ బాడీకి కటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఓన్లీ బాడీకి అన్నాను కదండి, ఇక్కడ నేను ఫస్ట్ బాడీకి అయితే ఎలా కటింగ్ చేస్తున్నాను, మెజర్మెంట్స్ కూడా నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి, ఓకేనా. ఎలా అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఒకసారి చెప్పేస్తానండి. షోల్డర్ వచ్చేసరికి 15 ఉందండి. చంక ఆర్మ్ అనమాట, ఆర్మ్ కూడా 15. హ్యాండ్స్ వచ్చేసరికి పొడవు 10, లూజ్ అయితే 8. బాడీ అంటే చెస్ట్ అండి 32. నడుము వచ్చేసరికి 30. డ్రెస్ పొడవు 44 అండి. అంబ్రెల్లా కదా, అంటే ఫుల్ ఫ్రాక్ కాదు, ఫ్లోర్ టచ్ అవ్వదండి, కొంచెం ప్యాంట్ లెగ్గిన్ అది కనిపించేటట్టుగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్ అండి. ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ అనేది వేస్తాను. బ్లౌజ్ కటింగ్ నేను బోట్ నెక్ అయితే పెట్టట్లేదు, నార్మల్ నెక్కే పెడుతున్నాను కాబట్టి షోల్డర్ వచ్చేసరికి 5 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే చిన్నపిల్లలకి షోల్డర్ అనేది ఎక్కువ ఉండదు, అందుకని చెప్పి మనం షోల్డర్ ఎప్పుడు కూడా తగ్గించే తీసుకోవాలన్నమాట. 5 తీసుకున్నాను. అలాగే ఇక్కడ బాడీ పొడవు వచ్చేసరికి 14, ఓకేనా. 14 ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, ఖర్చులోకి వెళ్ళాలి కదండి, అందుకని చెప్పి ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట, ఓకేనా. ఇక్కడ షోల్డర్ వచ్చేసింది. ఇంకా డ్రెస్ బాడీ పొడవు అనమాట, ఈ బాడీ పొడవు కూడా చేశాను. ఇప్పుడు చెస్ట్ చూద్దామండి. మనకి నడుము వచ్చేసరికి 30 కావాలి కదా, 30ని 4 భాగాలు చేసుకోవాలండి. ఇదిగోండి 30/4 వేసుకోవాలండి. వేసుకుంటే 7.5 వస్తుంది అనమాట. ఏదైనా కూడా 4 భాగాలు చేసుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఎలా చెప్తున్నాను అన్నమాట. ఇదిగోండి 7.5, 7.5. అయితే మనకు ఒక 1 ఇంచు డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం ఒక 1 ఇంచు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులో కావాలి కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం చంక లూజ్ తీసుకుందాము. చంక వచ్చేసరికి 15 ఉంది కదండి. ఇక్కడ షోల్డర్ 5 తీసుకున్నాం కదా, ఇక్కడ చంక వచ్చేసరికి 6 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడికి, ఓకేనా. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డ్రా వేసుకుంటే మనకి వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచు, ఓకేనా. ఇలా పెట్టుకుని ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు మనం చంక ఆర్మ్ ఎంత 15 చెప్పాను కదా, ఇదిగోండి 15 అంటే 15ని 2 భాగాలు చేయాలన్నమాట. ఇక్కడ చంక ఎప్పుడు కూడా 2 భాగాలు చేసి చూసుకోవాలి, మనకి అప్పుడు 7.5 వస్తుంది, ఓకేనా. ఇదిగోండి 7.5. ఇదిగోండి ఇలా, ఓకేనా. ఇక్కడ మనం 15
చెస్ట్ వచ్చేసరికి 32, నడుము వచ్చేసరికి 30. ఓకేనా? ఈ విధంగా బాడీ అనేది డ్రా చేసేసుకుని ముందు ఫస్ట్ కటింగ్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాను అనమాట. ఓకేనా? ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను. ఎందుకు తీసాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను ఎక్స్ట్రా తీసుకున్నది కటింగ్ చేసేసాను. ఇది మనం ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది రావాలి. డాట్స్ పోస్తాం కదండి, ఫ్రంట్ డాట్స్ అవి పోస్తాం కదా, కంపల్సరీగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు నెక్ డీప్ తీసుకుందామండి. నెక్ డీప్ ఫస్ట్ 2.5 పెట్టాను అనమాట. 2.5 పెట్టాను, పెట్టి డాట్స్ పెట్టాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ నెక్ డీప్ చూద్దామండి. డీప్ వచ్చేసరికి నేను ఎక్కువ పెట్టట్లేదు, 6 పెడుతున్నానండి. అలాగే స్క్వేర్ నెక్ పెడతాను అనమాట. సో అందుకని చెప్పి నేను డీప్ అయితే ఎక్కువ పెట్టట్లేదు. ఇది బ్యాక్ పార్ట్. అలాగే డాట్స్ తీసుకుందామండి. ఇలా ఇవి డాట్స్, బ్యాక్ డాట్స్. ఓకేనా? ఇది కటింగ్ చేసేసుకొని ఇక్కడ మనం ఒకవేళ డ్రెస్కి జిప్ వేసుకుంటేనే అందంగా ఉంటుంది. జిప్ వేసుకోవాలనుకుంటే జిప్ వేసుకోవచ్చు, లేదంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా యూజ్ చేయవచ్చు, అది మీ చాయిస్. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ 5.5 పెడుతున్నాను అనమాట. ఇదిగోండి 5.5 పెడుతున్నాను. ఓకేనా? ఇది కూడా సేమ్ స్క్వేర్ నెక్కే పెడుతున్నాను. ఓకేనా? బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసరికి కూడా స్క్వేర్ నెక్కే పెడుతున్నానండి. కొంచెం క్రాస్ పెడదాం అనుకున్నాను కానీ పెట్టట్లేదు, చిన్న పాప కదా అందుకని చెప్పి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను ఎగస్ట్రా అనేది తీసుకున్నాను కదండి. ఇక్కడ చంక్ వచ్చేసరికి 15 అన్నాను, చెస్ట్ 32, బాడీ వచ్చేసరికి 30 కదండి. అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ డాట్స్ అనేవి మనకి ఫ్రంట్ ప్రింట్స్గా డాట్స్ వేస్తాం కదా, ఆ క్లాత్ కోసం మనకి అడ్జస్ట్ అవ్వడం కోసం కంపల్సరీగా ఎక్స్ట్రా తీసుకోవాలండి, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. అలాగే ఒకవేళ ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 32 వచ్చింది కదండి, ఈ 32 కంటే 24 కానీ 26 కానీ 28 అలా ఉందనుకోండి, ఈ చెస్ట్ లూజు అలా ఉంటే మనం ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకోవచ్చు అనమాట. బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదండి, బ్యాక్ డాట్స్ వచ్చినాయి కదా, అలా డాట్స్ అనేవి ఇలా బ్యాక్ డాట్స్ వేసాను కదా, సేమ్ అలా డాట్స్ వేసేయచ్చు. అయితే ఇది 32 ఉంది కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది కావాలి కదా, అందుకని ప్రిన్స్ కటింగ్ చేద్దామండి. ఓకేనా? చిన్న పాప కాబట్టి నేను 3 హాఫ్ కూడా పెట్టలేదండి, 3 1/4 పెట్టాను అనమాట. ఇదిగోండి 3 1/4.
ఇక్కడ నుంచి 5, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచులు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా ఈ రెండింటికి మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 1.5 అనేది, ఎక్కువ 32 కదండి చెస్ట్ లూజ్, ఒక 1.5 ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇలా క్రాస్ తిప్పుకొని దీన్ని ఇందులో కలిపేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవడమేనండి. ఇప్పుడు అర్థమైనట్టుంది కదండి. సైడ్ క్లాత్ ఎగస్ట్రా అయింది, ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా అయింది తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి 10, లూజ్ ఏమో 8 కావాలి కదా. ఇక్కడ 10ని ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అనేది పెట్టుకున్నాను. లూజ్ వచ్చేసరికి 8 అంటే ఇక్కడ 4, ఓకేనా. ఇలా 4 అనేది పెట్టానండి. 8ని 2 భాగాలు చేశాను అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది చూసుకోవాలండి. 15 ఉంది కదా చంక, 15ని మనం 2 భాగాలు చేయాలన్నాను కదండి. 7.5 వస్తుంది. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మనం ఇక్కడ 8 అనేది పెట్టుకున్నామండి. ఇలా పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈజీ మెథడ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. హ్యాండ్స్ మనం చాలా సింపుల్గా తీసుకోవచ్చండి. ఇక్కడ నుంచి అయితే ఆ అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది కిందకి డౌన్కి పెట్టుకోండి. డౌన్కి పెట్టుకుని ఇక్కడ బాక్స్ అనేది పెట్టింది. ఇలా ఒక లైను, ఇలా ఒక లైను డ్రా చేసిన తర్వాత ఇవ్వండి. ఇక్కడ మనకి లూజ్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, 8 వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనకు ఖర్చు అనేది మనం ఎంత పెట్టుకుంటాం, 1.5 పెడతామా 2 ఇంచెస్ పెడతామా, దాన్ని బట్టి ఇక్కడ మనం ఖర్చుకి తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఈ బాక్స్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 అనేది ఉండాలండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1.5 ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఈ గీతలోకి కలిపేసుకోవాలండి ఇలాగా. ఓకేనా. ఇది ఇలా కలిపిన తర్వాత జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పైనుంచి ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందా. 7.5, అక్కడ 15 కావాలి కదండి. 7.5 ఇదిగోండి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా పెట్టడం వల్ల ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదండి. 7.5 15 వచ్చేసింది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం హ్యాండ్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. అయితే నేను మోడల్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది కదండి, ఆ మోడల్ అనేది కటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి కుచ్చులా హ్యాండ్ దగ్గర ఇలా కుచ్చులా వస్తుంది అనమాట. ఆ మోడల్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక 3.5 అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది నార్మల్ ఏ హ్యాండ్ అయినానండి. మనం మోడల్ ఎలా వేయాలి, ఎవరికైనా కటింగ్ చేయాలన్నా ఈ మెథడ్ అనేది సరిపోతుంది. ఇది ఇంకా నేను 3.5 ఎక్స్ట్రా పెట్టాను. పెట్టి దీన్ని ఇందులోకి కలిపేసుకోవడం అనమాట అండి. ఓకేనా. హ్యాండ్స్ అయితే డైరెక్ట్గా క్రేపే కటింగ్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకు బాటమ్ పార్ట్ క్రేప్ వేస్తాం కదా, కానీ బాడీకి కూడా కంపల్సరీగా క్రేప్ వేసుకోవాలి కాబట్టి క్రేప్ అనేది కటింగ్ చేసేస్తున్నాను.
ఇది ఎక్స్ట్రా ఎందుకు కట్ చేశానంటే ఫ్రంట్ పార్ట్ కోసం. నెక్స్ట్ అవి కుట్టేటప్పుడు కటింగ్ చేస్తాను అనమాట, ఎందుకంటే అవసరం లేదు, మనం ఆల్రెడీ లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇది ఒరిజినల్ క్లాత్ మీద కటింగ్ చేసేస్తాను, అక్కడికి బాడీ పార్ట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా ఒరిజినల్ పార్ట్ మీద పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడికి బాడీ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం బాటమ్ తీసుకుందాము. ఓకేనండి. టాప్ వచ్చేసరికి మొత్తం ఎలా కట్ అంటే బాడీ మొత్తం ఎలా కట్ చేయాలనేది చూపించాను. బాడీ వచ్చేసరికి 14 పొడవు తీసుకున్నాను కదండి. మొత్తం పొడవు వచ్చి టోటల్ పొడవు వచ్చేసరికి మనకి 44 అనమాట. అందులో నేను 14 తీసుకున్నాను కాబట్టి ఆ 14ని మైనస్ చేసేస్తున్నాను. మిగిలింది 30 ఉంది కదండి. ఈ 30 మనకి బాటమ్ పార్ట్ అనమాట. ఈ 30లో నుంచే మనం తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాలండి. ఇదైతే పొడవు, నడుము లూజ్ వచ్చేసరికి మనకి ఎంత కావాలి, 30 కావాలి కదండి నడుము లూజు. ఓకేనా. ఈ పొడవు 30 కావాలి, నడుము లూజ్ వచ్చేసరికి కూడా 30 కావాలి. ఇప్పుడు పొడవు తీసుకుందాం మనం, ఎందుకంటే ఒకవేళ అంబ్రెల్లా కటింగ్ అయితే మనం నడుము లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ కాదు కాబట్టి పొడవు చూసుకుందాం. ఫస్ట్ క్రేప్ అనేది కటింగ్ చేస్తున్నాను నేను. ఇది అంబ్రెల్లా కటింగ్ అయితే కాదు, నార్మల్గా మనం శారీ పెట్టికోట్ అవి ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగనమాట. ఓకేనా. పొడవు వచ్చేసరికి 30 కదండి. ఈ ఎప్పుడు ఒరిజినల్ పార్ట్ అంటే మనం తీసుకునే క్లాత్ ఏదైనా కూడా ఒరిజినల్ పార్ట్, ఇది క్రేప్ లైనింగ్ అండి, ఇది లోపలేసే లైనింగ్ కాబట్టి ఒరిజినల్ పార్ట్ కంటే ఈ లైనింగ్ అనేది కొంచెం తక్కువ ఉండాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఒరిజినల్ అయితే 30 తీసుకోవాలి, ఇది క్రేప్ కాబట్టి మనం ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకుందామండి. 28. ఫస్ట్ పొడవు కొలుచుకుందాము. ఓకేనా. 28 అండి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను, మనం మడతకి కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇటు నుంచి ఇటు 6 అంటే శారీ లంగా ఉంటుంది కదా, లంగా క్రాస్ కటింగ్ ఎలా చేస్తామో అలా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం క్రేప్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం, అది బాటమ్ పార్ట్కి. ఇప్పుడు ఒరిజినల్ కటింగ్ చేద్దామండి. ఈ ఒరిజినల్ కటింగ్ చేస్తే మనకి ఫ్రాక్ అంతా కూడా కటింగ్ అనేది రెడీ అయిపోయినట్టే, ఇంకా స్టిచ్చింగ్ చేయడమే. పార్ట్ లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఈ ఒరిజినల్ పార్ట్ అనేది కటింగ్ చేస్తే ఇక్కడతో కంప్లీట్ అయిపోద్ది అనమాట. నేను ఒరిజినల్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేస్తానో చూపిస్తాను. మన పొడవు వచ్చేసరికి నేను ఇక్కడ 30 చెప్పాను కదండి. 30/2 అంటే కనుక 15 అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ 3 స్టెప్స్ అయితే తీసుకున్నాను అనమాట. బై 3 కాబట్టి మనకి ఒక స్టెప్ వచ్చేసరికి 10 ఇంచెస్ పొడవు వస్తుందండి. అలాగా మనం 3 స్టెప్పుల కింద తీసుకోవాలన్నమాట. ఈ 3 స్టెప్పుల కింద తీసుకునేటప్పుడు కూడా మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ స్టెప్ అనేది తీసుకుని చూపిస్తాను మీకు. ఇది శారీ పన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి నడుము లూజ్ వచ్చేసరికి 30 కదండి. ఇదిగో ఇలా చూసుకుంటే సరిపోతుంది.
22 అంటే మొత్తం లూజ్ అనేది 44 వచ్చిందండి. మనకి 30 కావాలి. 30కి మనకి ఇంకా ఎక్స్ట్రా వచ్చేసరికి 44 అంటే ఇంకా 12 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఫస్ట్ ఒక పార్ట్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? పది ఇంచులు కదండి, ఒక 10 అంటే 11 ఇంచులు కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇటు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది, ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది పోతుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కంపల్సరీగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. 11 ఇంచులు. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్కి. ఇది ఫస్ట్ ఆల్రెడీ ఒక స్టెప్ తీసేసుకున్నాం కదండి. ఇంకా మనము మెజర్మెంట్స్ పెట్టి చూసుకోవాల్సిన పని లేదు. నేను మళ్ళీ ఇంకోటి కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనం 2 వంతులు తీసుకోవాలన్నమాట సెకండ్ స్టెప్కి. ఓకేనా? సెకండ్ స్టెప్ వచ్చేసరికి 2 వంతులు తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ మనం ఒక వంతు తీసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమో మనం సింగిల్ పీస్ అనేది తీసుకున్నాం కదండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి డబుల్ తీసుకున్నాం అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి డబుల్ కంటే ఇంకో డబుల్ తీసుకోవాలంటే 4 లేయర్స్ అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకుని మనం కటింగ్ అంతా చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తాను ఏంటనేది వీడియో చూపిస్తానండి. వీడియో అంతా చూసారు కదండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో ఎలా ఉన్నదనేది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన వీడియో వస్తుంది, చూడండి. స్టిచ్చింగ్ ఫ్రాక్ కటింగ్ చేశాను కదండి. స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. కంప్లీట్గా మొత్తం స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది కదండి. అందుకని చెప్పి నేను ఎలా అటాచ్ చేశాను ఏంటనేది మీతో షేర్ చేస్తాను. అంటే కుట్టడం మ్యాక్సిమం అందరికీ వచ్చు కాబట్టి చూపించట్లేదు. ఓకేనా? ఇదిగోండి ఇలా మొత్తం లోపల లైనింగ్ అనేది ఇలా ముందు కుట్టేసుకున్నాను అనమాట. కుట్టేసుకుని ఈ పైన కుట్టిన తర్వాత ఇదిగోండి ఈ బాటం పార్ట్ ఉంది కదా, మొత్తం 3 స్టెప్స్ కింద కట్ చేసాం కదా. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇది వచ్చేసరికి థర్డ్ స్టెప్. ఇలా మనం తీసుకున్నాం కదండి. ఇక్కడ ఒక వంతు తీసుకుంటే ఇక్కడ 2 వంతులు తీసుకోవాలి. ఇక్కడ 2 వంతులు తీసుకుంటే ఇక్కడ దానికి రెట్టింపు తీసుకోవాలన్నమాట. ఇక్కడ 4 వంతులు అనమాట, అదే 4 భాగాలు తీసుకున్నాము. అలాగా నేను అటాచ్ చేశానండి. ఇదిగోండి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి, చూసారు కదండి. చిన్న ఫ్రిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి కొంచెం పెద్దవి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇలా కంపల్సరీగా జిగ్జాగ్ అనేది చేసుకోవాలండి. ఈ పార్ట్కి ఇక్కడ జిగ్జాగ్ చేయించాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పార్ట్ దగ్గర ఇక్కడ జిగ్జాగ్ చేయించాను అనమాట. ఫ్రాక్ అంతా అయిపోయాక కింద మనం జిగ్జాగ్ చేసుకుంటాం కదండి, సరిపోతుంది. ఓకేనా? ఇదైతే బాటమ్ పార్ట్ ఇలా రెడీ చేశాను. ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ అనమాట. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. ఇదిగో ఇలా జిప్ అనేది పెడతానని చెప్పాను కదా, ఇలా జిప్ అయితే పెట్టానండి. ఓకేనా? ఇది జెండి ఇలాగ బ్యాక్ అయితే జిప్ ఇచ్చాను కదా, ఇలా పైపింగ్ వేసాను అనమాట. నెక్కి ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్కి పైపింగ్ వేసి ఇదిగోండి ఇలా ప్రిన్స్ కట్ అనమాట. ఇది ఇలా ప్రిన్స్ కట్. ఇక్కడ పైపింగ్ వేస్తే నీట్గా అనిపించలేదండి, అందుకని చెప్పి పైపింగ్ వేయలేదు, అటాచ్ చేసేసాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా బుట్ట హ్యాండ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి. ఇదిగోండి బుట్ట హ్యాండ్స్ అనమాట. ఇది నార్మల్గా ఇప్పుడు ప్రతిదీ దాని మీదకి ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి. ఇవి ఎలా కటింగ్ చేశాను, ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది నేను క్లారిటీగా ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? హ్యాండ్స్ అయితే ఇలా జాయిన్ చేశాను. మొత్తం అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక సైడ్ అటాచ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఒక సైడ్ అయితే జాయింట్ అనేది వేసేసాను కదా. ఏంటంటే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు నేను వేసాను కదండి, ఇలాగా ఈ స్టిచ్ మీదే రావాలండి. ఇలా ఈ సైడ్కి రాకూడదు అనమాట. ఇదిగోండి ఇప్పుకోవడానికి 3 కుట్లు వేసాను, కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం కుట్టు అనేది ఇక్కడే స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే రావాలి. ఇలా పైకి వచ్చేటప్పుడు మాత్రం చేంజ్ అవ్వాలన్నమాట. అలా ఓ సైడ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు మనం రెండింటిని జాయింట్ చేసుకుంటున్నాం కదా.
ఇదిగోండి ఇది వచ్చేసరికి బాటమ్ పార్ట్ అనమాట. ఇదే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని రెండింటిని ఇదిగోండి ఇలాగా ఆపోజిట్ పొజిషన్లో పెట్టుకుని ఇదిగోండి సెంటర్ పాయింట్ కాడి నుంచి మనం ఇక్కడ జాయింట్ వేసాం కదా, మన ఈ బాటమ్ పార్ట్ని రెండు పార్ట్ల కింద చేసుకుని జాయింట్ వేసుకుని టాకా పెట్టుకోవాలన్నమాట. ఈ టాకా పెట్టుకుని ఇక్కడి నుంచి మనం ఇలా చూసుకుంటే సరిపోద్దండి. ఇది ఇలా సరిపోయింది కదా. ఇప్పుడు మనం కుట్టేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ సెంటర్కి వచ్చింది కదండి. నేను ఇక్కడ టాకా పెట్టాను కదా, ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చింది చూసారు కదండి. ఇలా సెంటర్కి వచ్చిన తర్వాత మనం సైడ్ జాయింట్ అన్నీ వేసుకునేటప్పుడు ఖర్చులు కూడా అన్నీ లెక్కేసుకుని ఈ బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అనేది ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదండి, దీన్ని ఇలా ఇందులో కలపొద్దు, ఇలా లోపలికి మడత పెట్టేయండి. ఓకేనా. ఇలా మనం బ్లౌజ్కి డాట్స్ ఎలాగా లోపలికి మడత పెడతామో అలాగ మడత పెట్టుకోండి. అలా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సుంచు కింద వస్తుంది అనమాట. చూసారు కదండి, కరెక్ట్గా సరిపోయింది. ఇలా కరెక్ట్గా సరిపోయేటట్టుగా మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు కొలుచుకుంటూ పెట్టుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ జాయింట్ వేసేసాం కదండి. ఈ రెండో సైడ్ కూడా మనం ఖర్చులు ఎంత కావాలి, ఖర్చులు ఎంత వదిలేమో అంత చూసుకుని సైడ్ జాయింట్ వేసేసుకోవడమే. వేసి చూపిస్తాను మీకు. చూసారు కదండి. ఇదిగోండి ఒకవేళ మీ దగ్గర ఓవర్లెక్ ఉంటే ఓవర్లెక్ చేసుకోండి, లేదనుకుంటే నీట్గా లోపలికి ఖర్చులోకి వెళ్ళిపోయేటట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇదిగోండి ఇందాక నేను కలవకూడదని చెప్పాను కదా, క్లాత్ అనేది ఇలాగా బయటకు వచ్చేయాలన్నమాట. ఇలాగ మనం చేసుకోవాలి. ఇదిగోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ సైడ్ జాయింట్ వేసేసుకుందాం. మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఎంత లూజ్ కావాలి అనేది చూసుకుని సైడ్ అనేది జాయింట్ ఇదిగోండి ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా చంక 15 కావాలని, 7.5 అనమాట. ఓకేనా. ఇవన్నీ మార్కింగ్ వేసిన దానికి కరెక్ట్గా వచ్చింది చూసారుగా. ఇలాగ మనం సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నడుము చూసుకుందామండి. నడుము 30 అన్నాను కదా. ఇదిగోండి ఇలా 15. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఇలా టైట్గా పెట్టి లాగాను కూడా. ఇదిగోండి చూసారు కదా, 15, 15, 30 నడు 30. ఓకేనా. అయితే ఇది డ్రెస్ కాబట్టి ఇలా స్ట్రైట్గా వేసుకునే కంటే కొంచెం సైడ్కి ఇలా బెండ్ చేసుకుంటే మీకు షేప్ దగ్గర నీట్గా వస్తుంది అనమాట. కొంచెం నేను ఈ షేప్ తీస్తున్నాను. ఓకేనా. ఎంతో కాదండి, 1 ఇంచ్ అనేది షేప్ తీస్తున్నాను. తీసి ఇప్పుడు ఈ మిగతాది ఉన్నది కదా, ఈ పార్ట్ అంతా మనం కలిపేసుకోవడమే అనమాట. ఇలా లెవెల్ చేసుకుంటూ ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా కుట్లు లాగేసుకోవడమే.